ఆరోగ్యాభిలాష అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు ఆయుర్వేద ఆరోగ్య పచ్చడి, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద పచ్చడి తయారు చేస్తున్నాను. వెయిట్ లాస్కు, ఒబిసిటీ కంట్రోల్ చేయడానికి, ఇంకా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి దివ్యౌషధం ఉంది ఈ పచ్చడి. ఇందులో ఇది కొంచెం ఉసిరికాయలు, కరికిబెర్రీ అంటారు కదా, ఉసిరికాయలు మరుగు కాటన వచ్చాయండి. ఇంకా చామాకులు, తర్వాత యాష్ కార్డ్ అంట కదా, బొడ్డు గుమ్మకాయ, ఇవి వేసి చేశానండి. చాలా బాగా వచ్చింది పచ్చడి, టేస్ట్ సూపర్ టేస్ట్. ఇప్పుడు పచ్చడి తయారు చేస్తే చూద్దారండి. ఆరోగ్యాభిలాషి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈరోజు ఉసిరికాయలతో పచ్చడి తయారు చేస్తున్నాను, ఆయుర్వేద పచ్చడి. ముళ్ళు ఎక్కువ నేను కూర్చుకుంటున్నాయి. ఇది చూడండి, పండిపోయండి, టైం లేక పండిపోతేనే బాగుంటుంది. చక్కగా స్వీట్, బాగా మంచి స్వీట్ వచ్చాయి. చూడండి, ఉసిరికాయలు, కాయ అంతా గింజలండి. చూడండి ఎన్ని గింజలే, వంకాయ గింజలా ఉన్నాయి చూడండి. వీటిలో పచ్చడి తయారు చేస్తున్నాం. ఆయుర్వేద ఔషధాలు కానీ వస్తాయి. పచ్చడి చేసుకోవచ్చు, టమాటాలు కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ పెట్టాను చూడండి, గుత్తులు ఎంత బాగుంది. గుత్తుకెళ్ళినా చూడండి. మా రూఫ్ గార్డెన్లో ఉసిరికాయలు చూడండి, గుత్తులు ఎన్నో వచ్చాయి చూడండి. ఆయుర్వేద ఔషధాలు కానీ చాలా మంచిదండి ఆరోగ్యం. గుత్తికెళ్ళి వచ్చే చూడండి, చాలా ఉన్నాయి కదండి. చిన్న రేగుబడిలాగా, అలికాయలాగా ఉన్నాయి కదండి, చాలా వచ్చాయి. పడిపోయాయి కొన్ని. చెట్టు నిండా వచ్చి కదండి. చిక్కుడుకాయలు కూడా ఎండిపోయి చూడండి, విత్తాలు వదిలేసాం ఇవన్నీ కూడా. కాదు షార్ట్ కన్నా ఈ ఉసిరికాయల పచ్చళ్ళు కొద్ది కొత్తిమీర వేస్తే బాగుంటుంది కదండి. ఇంత కొత్తిమీర వచ్చింది మా రూపు కండి, ఎంత బాగుంది చూడండి. కొత్తిమీర పువ్వు వచ్చేసింది. కొత్తిమీర ఆరోగ్యం చాలా మంచిది కదా, సువాసన వెళ్తూ ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. ఇలా మన రూఫ్ గార్డెన్ మనం పండించుకొని తింటే ఆరోగ్యం చాలా మంచిది కదండి, కెమికల్స్ లేకుండా. కొత్తిమీర ఎంత బాగుంది, వాసన వెళ్తాను తాజాగా. పచ్చళ్ళ వంకాయ కూడా వేస్తుంది, ఎంత బాగున్నాయి చూడండి వంకాయలు. టేరో లీవ్స్ అంటారు కదా, శామంతం ఆకులు ఎంత బాగున్నాయి చూడండి. ఇవి కూడా ఆరోగ్యం చాలా మంచిది. ఆయుర్వేద లక్ష్యాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కూడా ఇది ఒక ఆకు వేస్తున్నాను పచ్చలు, చాలా బాగుంటుంది. ఇది ఎంత బాగుంది చూడండి. ఇందులో నీళ్ళు వేసినా అలా జారిపోతాను, తామరాకు మీద నీటి పొట్లాగా. శామాకు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ వి కృష్ణవేణి. ఈరోజు వెరైటీ పచ్చడి అండి, ఆయుర్వేద పచ్చడి తయారు చేస్తున్నామండి. ఇది చూడండి, ఉసిరికాయలు ఎన్ని వచ్చాయి చూడండి. మా రూఫ్ గార్డెన్లో ఉసిరికాయలు, మా రూఫ్ గార్డెన్లో వంకాయలు, రూఫ్ గార్డెన్లో చామాకు, మా రూఫ్ గార్డెన్లో కొత్తిమీర, ఇవన్నీ వేసి ఆయుర్వేద పచ్చడి, రోడ్డు పచ్చడి. మీకు కావాల్సిన పదార్థాలు చూడండి. ఉసిరికాయలు చాలా బాగున్నాయండి, కొన్ని పండిపోయి తీగ బాగుంటాయి, మంచిది ఆరోగ్యానికి. పండిపోతేనే బాగుంటాయి. ఎందుకు చూడు, గింజలు చూడండి, వంకాయ గింజలు ఎంత బాగున్నాయి. ఉసిరికాయలు ఎన్ని వచ్చాయి చూడండి, చాలా ఎక్కువ వచ్చాయి కదండి. ఏదంటారు కదా, పచ్చడి పగడాలు అలా పెంచిపోతుంది చూడండి. ఉసిరికాయలు 4 స్పూన్లు
శనగపప్పు 4 స్పూన్లు, మినపప్పు పొట్టిపప్పు తీసుకున్నాను, పొట్టిపప్పు, చింతపండు, పసుపు, ధనియా పౌడరు 1 స్పూను, పసుపు 1 స్పూను, 1 స్పూన్ మెంతి పౌడరు, 1 స్పూను ఇంగు పౌడరు, అల్లం కొద్దిగా ఎక్కువ వేసాను. చలికాలం కదా, దగ్గు జలుబు రాకుండా కాపాడుతున్నాను. అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేపడానికి సరిపడా ఆయిల్ 4 స్పూన్ల ఆయిల్, ఎండుమిర్చి 4 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటాలు, దీని పోపుకు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, టేస్ట్ సరిపడా సాల్ట్, శ్యామ కూడా వేస్తాను వెరైటీగా. ఇది కూడా ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. శ్యామ కూడా ఆరోగ్యం చాలా మంచిది కదా, శ్యామకి వేస్తాను. దీంతోపాటు ఈరోజు ముఖ్య అతిథి విశిష్టంగా వేసేది మనం గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ అంటారు కదా, నేను బూడిద గుమ్మడికాయ ఆరోగ్యం చాలా మంచిదని 100 రకాల జబ్బులు తగ్గిస్తున్నాను. వెయిట్ లాస్ కూడా బాగా దివ్యౌషధం. ఈ ఉదయాన్నే రోజు ఒక గ్లాసు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే 1 మంత్ తాగానుకోండి, వెయిట్ లాస్ బాగా దివ్యౌషధం బాగా ఉపయోగపడుతుంది. ఒబిసిటీ కంట్రోల్ అవుతుంది బాగా. ఇదండి ముక్కు. ఎందుకంటే లేతకాయ అయితే బాగుంటుందండి. ఇలా లేతకాయ ఆకు ముక్కు తీసుకున్నాం, బూడిద గుమ్మడికాయ, ఇవన్నీ కలిపి ఇప్పుడు ఆయుర్వేద పచ్చడి తయారు చేస్తున్నాం. ఎంత బాగున్నాయి చూడండి. ఉసిరికాయలు ఇవన్నీ కూడా అన్ని ఆయుర్వేద ఔషధ లక్షలు పుష్కలంగా ఉండే పదార్థాలు వేస్తున్నాను. పచ్చడి, ఆయుర్వేద పచ్చడి. ఆయుర్వేద పచ్చడికి ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టి పొయ్యి అంటించాలి. ఆయిల్ కొద్దిగా వేయాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి, అల్లం ముక్క, అది కరివేపాకు, పప్పులు, మినపప్పు, శనగపప్పు వేసాం కదా, మినపప్పు, పప్పు కూడా బాగా వేపుకోవాలి. పప్పు అయినా బాగా ఫ్రై అయ్యాయి కదా, దించాలి. దీంతో ప్లేట్లో వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఇవి ఉన్నాయి కదా, ఉసిరికాయలు తగ్గి పెరుగుతాయి. బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు, కొద్దిగా వేగాక అప్పుడు గుమ్మడికాయలు, ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. మనకి 100 రకాల జబ్బులు తగ్గిస్తే బూడిద గుమ్మడికాయ, యాష్ గార్డ్ అంట కదా, లేతకాయ బాగుంటుంది. లాస్ట్ వేయాలి టమాటో,
టైం పడుతుంది ఇవన్నీ వేయడానికి టైం పడుతుంది. ఎంత పడి కొద్దిగా సాల్ట్ వేస్తే బాగా మగ్గుతాయి. కర్రల పొయ్యి మీద వంట చాలా తొందరగా అయిపోతుంది. చూడండి మంట ఎంత బాగా వస్తుంది చూడండి. కొబ్బరి చిప్పలు, కర్రలు, ఉచ్చుక ఎంత బాగా ఏదో ఫ్రై అవుతుంది చూడండి. అల్లికాయలాగా ఎంత బాగున్నది. మన పెద్దలందరూ ఇలా కర్రల పొయ్యి మీద మట్టి పాత్రలో వండుకొని ఆరోగ్యంగా హ్యాపీగా ఉండేవాళ్ళు కదండి. ఇప్పుడు మనకి గ్యాస్ స్టవ్లు, కుక్కర్లు అన్నీ వచ్చేసి లేడీస్ బాగా సుఖమైపోయింది. అది చాలదన్నట్టు ఇంకా పని మనుషులు కూడా, వంటకో పని మనిషి, తర్వాత క్లీనింగ్ పని మనిషి, ఇంటికి ఇద్దరు పని మనుషులు ఉంటున్నారు. శారీరక శ్రమ ఉంటే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దర్జారు. మన పూర్వీకులందరూ ఎంత ఆరోగ్యంగా ఉండాలని, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఏమీ లేకుండా శారీరక శ్రమ ఎక్కువ ఉండదు వాళ్ళకు. ఇలా ఇంట్లో ఎంటకాల పనులు చేసుకుంటూ, పొలం పనులు చేసుకుంటూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి కదా. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఉండదు కదా వాళ్ళకు. నేటి ఆధునిక మహిళలకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ లేకపోవడం వల్ల ఒబిసిటీ, అనేక రకాల సమస్యలతో బాధపడతాం కదా. చామాకులో ఇమ్యూనిటీ పవర్ అతి మొదలు ఉందండి. ఇమ్యూనిటీ పోస్ట్ ఉండేది, సి విటమిన్, ఫైబరు అతి మొదలు ఉంటుంది కదా. ఆరోగ్యం చాలా మంచిది. ఈరోజు ప్రత్యేకంగా స్పెషల్గా చామాకులు కూడా వేస్తాం పచ్చళ్ళు. మన చామదుంపలు 4-5 కేజీలు వచ్చారు చూశారు కదా. కొత్తిమీర కూడా వేస్తాం. కొత్తిమీర ఎక్కువ వేస్తే బాగుంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యం మంచిది కదా. వేసాం కదా, ఊడితే వేసి చాలా తక్కువ వేస్తుంది. కొత్తిమీర, చామాకు, వంకాయలు అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదండి. లాస్ట్లో టమాటా వేయాలి. టమాటా కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఇదిగోండి మెంతుల పొడి, మెంతుల పౌడరు 1 స్పూను, పసుపు 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూను, తర్వాత ఇంకో 1 స్పూన్, 4 ఐటమ్స్ తీసుకుంటాం. మెంతి పొడి, ఇంగువ ఆరోగ్యం మంచిది కదండి. మెంతులు డయాబెటీస్ కంట్రోల్ చేస్తే బాగా, డయాబెటీస్ రాకుండా కాబట్టి. ఇంగు కూడా ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా ఇంగులో కూడా. టూ మినిట్స్లో ఉడికిపోతానండి. అన్నీ బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో చింతపండు పచ్చడి కొద్దిగా పుల్లగా ఉంటే బాగుంటుంది. చింతపండు వేసి బాగా ఉడికించుకోవాలి.
మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. మాడిపోతే టేస్ట్ పోతుంది, పచ్చి టేస్ట్ పాడైపోతుంది. కొద్దిగా ఇంకా 1 minute ఉడకలేదు బాగా. ఈ ఉడికే లోపల మనం ఇవన్నీ రుబ్బుకుంటే మంచిది కదా, దూరం అయిపోతుంది. ఈ మిరపకాయలు పప్పులు అలా కరుగుతాయి బట్ ముందు మన పూర్వీకులందరూ ఒక్కొక్కరు 6 మంది 7 మంది 10 మంది పిల్లలు అంతమంది పిల్లల్ని పెంచుకుంటూ ఇలాగా రుబ్బుకుంటూ పచ్చళ్ళు అయితేనే ఇవన్నీ పచ్చడి చాలా బాగా వచ్చింది కదండి. ఎంత బాగుంది చూడండి పచ్చడి. ఇందులో యాష్ కార్డ్ వేసాం కదా, ఇదిగోండి బూడిద గుమ్మడికాయ వేసాం కదా, ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయండి. దీన్ని కోష్మాండం అంటారు, సంస్కృతంలో కోష్మాండం అంటారు. దీంట్లో కోష్మాండ లేహం కూడా తయారు చేస్తారు. 100 రకాల జబ్బులు తగ్గించే వెజిటబుల్ ఉంటుంది కాయగూరలు. కాయగూరలు ఇంట్లో చాలా పెద్ద బిగ్ వెజిటబుల్ ఇది. అలాగే అది ఎంత పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు కూడా అంత ఎక్కువగా ఉన్నాయి ఇందులో 96% వాటర్ కంటెంట్ ఎక్కువ కదా. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ లాస్కి బాగా దివ్య ఔషధం. ఇంకా క్యాన్సర్ నివారణకు బాగా దోహదపడుతుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ కంట్రోల్ కూడా దివ్య ఔషధం. బీపీ కంట్రోల్ చేస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఆల్సర్ తగ్గిస్తుంది. ఆస్మా, ముఖ్యంగా యాటిజం, మతిమరుపు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఇది మనం ఉడాలు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఉడాలు దిష్టికి కట్టుకుంటారు. ఇంకా పప్పు దగ్గర వండుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు. డైలీ జ్యూస్ తాగితే వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. ఫైబర్ అధిక మొత్తాలు ఉంటుంది కదా, చాలా మంచిది ఆరోగ్యానికి. డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ముఖ్యంగా మలబద్ధక సమస్య, కాన్స్టిపేషన్ నివారణకు బాగా దివ్య ఔషధం. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యానికి దివ్య ఔషధం. వెయిట్ లాస్కు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఈ యాష్ గార్డ్ కూడా వేసాను అందులో. ఇంతకుముందు ఈ వీడియోలో ఈ యాష్ గార్డ్ జ్యూస్ పెట్టాను. అలాగే ఈ యాష్ గార్డ్తో బూడిద గుమ్మడికాయతో హల్వా కూడా తయారు చేసి పెట్టాను. చూడండి, మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ పెడతారు కదండి. ఈ యాష్ గార్డ్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, మెగ్నీషియం, విటమిన్ సి, నియాసిన్, ఫైబర్, పొటాషియం అధిక మొత్తాలు ఉన్నాయి. ఇందులో ఉండే పొటాషియం బీపీ కంట్రోల్ బాగా దోహదపడుతుంది. హార్ట్ ప్రాబ్లం తగ్గడానికి బాగా దివ్య ఔషధం. అలాగే షుగర్, టైప్ 2 డయాబెటీస్ తగ్గడానికి కూడా బాగా దోహదపడుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్, మెటబాలిజం ఇన్బ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈ పచ్చళ్ళు ఇంకా శామాకులు వేసాం కదండి, టారో లీవ్స్ అంటారు. ఎలిఫెంట్ ఇయర్స్ లాగా ఉంటాయి కదా ఇవి. చూడండి, ఏనుగు చెవులాగా ఉంటాయి కదా ఎలిఫెంట్ ఇయర్స్.
అలా ఉంటాయి కదా. ఆరోగ్య ఔషధాలకు కానివ్వండి ఇది విటమిన్ సి, ఫైబర్, థైమిన్, నియాసిన్, సోడియం, పొటాషియం, అన్ని రకాల విటమిన్స్, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి ఇందులో. ఇవి కూడా ఫైబర్ అధిక మాత్రం ఉండడం వల్ల మన వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. ఇంకా జాయింట్ పెయిన్ తగ్గడానికి, జీర్ణ సమస్యలు తగ్గడానికి దివ్య ఔషధం. కిడ్నీ సమస్యలు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. సోడియం, పొటాషియం అధిక మాత్రం ఉండడం వలన హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది. బీపీ కంట్రోల్ కూడా బాగా దోహదపడుతుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది. ఇన్ని రకాల ఔషధ ఉపయోగాలు కదండి. హెల్త్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి కదా. అప్పుడప్పుడు మనం ఇలాగా ఈ చామాకులు కూడా మన కర్రీస్లో ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది దివ్య ఔషధం. ఇంతకుముందు వీడియోలో నేను ఈ చామాకులతో రెసిపీస్ చాలా పెట్టానండి. చామాకు పప్పు కర్రీ చేశాను, టమాటా కర్రీ చేశాను, చామాకులు కర్రీ, టమాటా కర్రీ చేశాను, ఇంకా పచ్చడి చేశాను, అలాగే బజ్జీలు చేశాను. ఇందులో చామాకులతో బజ్జీలు చేశాను, పకోడీ చేశాను. ఇంకా చామాకులతో పొట్లాలు చేస్తాను, చాలా బాగుంటాయి. శనగపిండి చేసి పొట్లాలు చేసి చాలా బాగుంటుంది. పొట్లాలు కూడా తయారు చేసి పెట్టాను, వీడియోలో చూడండి. మీరు కూడా ఇవి చామాకులు రకాలుగా రెసిపీస్ తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లు పెడతారు కదండి. ఈ వీడియో అందరికి నచ్చిందండి. చూడండి, పచ్చడి అంత బాగా వచ్చిందండి. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు గల ఆయుర్వేద పచ్చడి చాలా బాగా వచ్చింది. టేస్ట్ సూపర్ టేస్ట్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తుందండి మరిన్ని వీడియోల గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్ని ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.